హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే జూనియర్స్ అండ్ సీనియర్స్ కూడా ముఖ్యమైన విషయం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే హౌ టు అటెంప్ట్ బోర్డ్ పేపర్. ఓకే, అంటే ఎట్లా అటెంప్ట్ చేయాలి. చాలామంది ఏంటంటే మనకి తెలుసు కదా, మామూలుగా చేస్తున్నాం కదండి. కొన్ని యాక్చువల్గా మీకు తెలుసు, కాకపోతే కొన్ని ఇంకా ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే కనుక యూ విల్ గెట్ ఫుల్ 75 out of 75. ఓకే, 70 out of 75 రావాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వడం అయితే మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు, మీకు తెలుసు కదా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఓకే, ఆల్రెడీ మీరు 7 marks 4 marks 2 marks మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటారు కాబట్టి జస్ట్ ఒక చిన్న రివిజన్ రీక్యాప్ చేద్దాం. ఓకే, ఎస్ ఈ వీడియో ఏంటంటే స్పెషల్గా అంటే బోర్డు పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి అంటే ఏపీ వాళ్ళకి కొంచెం డిఫరెంట్, లైక్ తెలంగాణ వాళ్ళకి కూడా డిఫరెంట్. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఓకే, అయితే తెలంగాణ వాళ్ళకైతే చాలా చాయిస్ ఉంది, వాళ్ళకి ఎలా అటెంప్ట్ చేయాలి. అండ్ ఏపీ వాళ్ళకైతే ఎలా చేయాలి. సరే, నేను ఫస్ట్ ఏపీ వాళ్ళకి చెప్తున్నాను, తర్వాత తెలంగాణ వాళ్ళకి చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఏపీ వాళ్ళకి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. 2 marks క్వశ్చన్స్ మీరు 10 questions అటెంప్ట్ చేస్తారు, రైట్. నెక్స్ట్ 4 mark questions 5 questions అటెంప్ట్ చేయాలి. 7 mark questions 5 questions అటెంప్ట్ చేయాలి, రైట్. అయితే ఇక్కడ సపోజ్ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, ఏఆర్బి నేను మొత్తం ఓవరాల్గా చెప్తున్నాను అనమాట, నాట్ ఫస్ట్ ఇయర్ లైక్ సెకండ్ ఇయర్. ఓకే, అయితే ఇక్కడ 10 questions మనకి చక్కగా చాయిస్ లేదు. సపోజ్ మీరు సెషన్ ఏ స్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, సెషన్ ఏ నా ఉద్దేశంలో ఏంటంటే మీకు 2 marks కొన్ని సపోజ్ ఒక 2-3 రాకపోతే మీరు అక్కడ వదిలేసి తర్వాత స్టార్ట్ చేయడం కన్నా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు 7 marks స్టార్ట్ చేసేయండి హ్యాపీగా. సెషన్ సి స్టార్ట్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చు. మన ఇష్టం, ఏదైనా స్టార్ట్ చేయొచ్చు, కాకపోతే అది కంప్లీట్ చేశాక నెక్స్ట్ సెషన్కి వెళ్తే బెస్ట్ అనమాట. అర్థమవుతుందా. సెషన్ సి స్టార్ట్ చేశారనుకోండి, సపోజ్ మన ఇష్టం సెషన్ బి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెషన్ సి స్టార్ట్ చేశాక ఫస్ట్ మీరు మార్జిన్స్ అయితే కొట్టండి. ఓకే, 24 pagesకి హ్యాపీగా నీట్గా మార్జిన్స్ కొట్టేసి, ఓకే, ఒక్క పెన్ అంటే లైక్ ఒకటి కొంచెం బ్లూ కొంచెం బ్లాక్ పెన్ కాదు, ఒకటే పెన్. ఓకే, మీరు పెన్ జాగ్రత్త చూసుకోండి, అది మనకి లైక్ ఏ పెన్ అయినా పర్వాలేదు, కాకపోతే నీట్గా హ్యాండ్ రైటింగ్ మరీ ఇంక ఎక్కువ పడకుండా మంచిగా నీట్గా రాస్తే చాలు. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెషన్ సి స్టార్ట్ చేస్తున్నారు కదా. సపోజ్ సెషన్ సి అనుకుందాము, మనకి 18th నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్. 18 నెంబర్, సపోజ్ నువ్వు 18 నెంబర్ నీకు రాదు అనుకుంటే ఓకే, అప్పుడు 19 నెంబర్ రాసి కరెక్ట్గా ఆ నెంబర్ రాసి చేయండి. ఓకే, ఫస్ట్ మీరు గివెన్ పార్ట్ ఏదైతే ఉందో కంపల్సరీ మీరు ఫస్ట్ 2 lines అంటే మనకి 3 lines వరకు వచ్చేస్తుంది నీట్గా, రైట్. అయితే తర్వాత మీరు ఫార్ములాకి మాత్రం ఇట్లా బాక్స్ కొట్టండి. సపోజ్ sin 2θ ఫార్ములా అప్లై చేస్తున్నారనుకోండి, అప్పుడు కంపల్సరీ యూ షుడ్ రైట్ sin 2θ = 2 sin θ cos θ. ఓకే, సపోజ్ 1b అనుకుంటే ఆ ఫార్ములాస్, డెరివేటివ్ ఫార్ములాస్. ఓకే, సపోజ్ సెకండ్ ఇయర్ అనుకుంటే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. కంపల్సరీ ఇలా నీట్గా అప్లై చేసినందుకు కరెక్ట్గా దృష్టి ఏమవుతుందంటే మనకి, అంటే లైక్ ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో అలా కరెక్ట్గా దాని మీద పడుతుంది. కాకపోతే ఇందులో మిస్టేక్ చేయొద్దు, అక్కడ మిస్టేక్ చేశారంటే మొత్తం అంతా గెలికేసినట్టు అయిపోతుంది. ఓకే, సరే. అయితే సెషన్ సిలో మీరు 5 రాయాలి, రైట్. జాగ్రత్తగా వినండి, ఇక్కడ 5 questions రాయాలి. అంటే ఇక్కడ ఈ ప్యాటర్న్ వచ్చి నేను ఏపీ వాళ్ళకి చెప్తున్నాను, సపోజ్ తెలంగాణ వాళ్ళకైతే తర్వాత చెప్తాను. అంటే 5 questions రాసినప్పుడు మాత్రం సేమ్ ప్యాటర్నే. జాగ్రత్త వినండి. సెషన్ సి స్టార్ట్ చేయండి తెలంగాణ వాళ్ళు కూడా. ఓకే, అక్కడ నెంబర్ మారుతుంది మీకు. అయితే గివెన్ దట్ కంపల్సరీ రాయండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మనకు ఎక్కడైతే ఫార్ములాస్ ఉన్నాయో ఒక బాక్స్ కొట్టండి నీట్గా. ఓకే, నెక్స్ట్ సపోజ్ ప్రూవ్ దట్ చేశారనుకోండి, ప్రూవ్డ్ కదా. సపోజ్ అప్పుడు రాసినప్పుడు నేను లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే మరీ కక్కుర్తి పడకుండా LHS కూడా RHS కంపల్సరీ రాయండి. హెన్స్ ప్రూవ్డ్ అని కూడా రాయండి. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ మరీ ఇలా కింద వరకు రాయొద్దు. ఓకే, సపోజ్ ఓకే ఇక్కడ దగ్గర అయిపోయింది అంటే ఓకే, కాబట్టి ఇది మనకి అంత ఓకే ఎండింగ్ వరకు వచ్చేసింది కాబట్టి మరి ఇంకా 2 lines ఉంది అనుకుందాము. 2 lines ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ డోంట్ రైట్ లాస్ట్ 2 lines. ఓకే, మీరు హ్యాపీగా ఇక్కడ రాసేసుకొని హెన్స్ ప్రూవ్డ్ అంటే ఇక్కడ వరకు మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. అర్థమైందా. ఈ విధంగా చేయండి. ఓకే, ఎవ్రీ ప్రాబ్లం సెషన్ సిలో అలాగే 5 కదా. నా ఉద్దేశం ఏంటంటే సెషన్ సిలో చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సెషన్ సి చేస్తున్నారు కదా, సెషన్ సిలో ఓకే మీరు 6 questions అటెంప్ట్ చేయండి. అంటే ఏదో ఒక క్వశ్చన్ కొంచెమైనా పోయి ఉంటే కనుక మీకు ఇక్కడ ఫుల్ మార్క్స్ రావాలంటే కనుక ఒకటి ఎక్స్ట్రా మీరు రాయని అవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారనమాట. 7 marks మీకు సపోజ్ మీకు 5 రాస్తే 5 7 35 కదా. జాగ్రత్తగా వినండి, 35 marks. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఒకటి ఎక్కువ రాశారనుకోండి, ఎక్స్ట్రా మీరు రాయక్కర్లేదు, వాళ్ళు చూసుకుని రాస్తారన్నమాట. సపోజ్ దానికి కూడా 7 వచ్చేసినాయి అనుకోండి, 42 marks ఇవ్వడం అని కాదు నా ఉద్దేశం. అర్థమైందా. అంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్కి తక్కువ, లైక్ 5 marks వచ్చినాయి అనుకుందాం.
ఓకే, ఒక ఎక్కడైనా మిస్టేక్ అయి ఉండొచ్చు కదా, అప్పుడు తగ్గుతాయి కాబట్టి ఈ 7 కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, అప్పుడు ఓవరాల్గా మనకి 35 వస్తాయి. అర్థమైందా? కాబట్టి 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, మీకు వచ్చేవి 35 మార్క్సే, కాకపోతే 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, 7 మార్క్స్వి. అర్థమవుతుందా? ఏపీ అండ్ టీఎస్ జాగ్రత్తగా వినండి, ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి. ఓకే, బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ బోత్కి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ ఏం చేస్తున్నారంటే మీరు 35 4 20 మార్క్స్, రైట్? ఓకే, 20 మార్క్స్. సపోజ్ ఇక్కడ కూడా మీరు చాయిస్ రాయండి. ఓకే, రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా సపోజ్ మార్క్స్ మనకి అక్కడ ఒక 2-3 మార్క్స్ పోయినా సరే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలంటే యూ వాంట్ 75 అవుట్ ఆఫ్ 75 అంటే జాగ్రత్తగా వినండి, 75 అవుట్ ఆఫ్ 75 అంటే కంపల్సరీ మీరు చాయిస్ రాయండి. ఓకే, 2 మార్క్స్ అయితే చాయిస్ లేదు కాబట్టి కంప్లీట్గా రాస్తారు కదా, 20 మార్క్స్ వస్తాయి. అప్పుడు మనకి టోటల్ హ్యాపీగా 75 వచ్చేస్తాయి. ఓకే, అర్థమైంది కదా? ఓకే, అయితే ఇదే ప్యాటర్న్ మీరు 1A కానీ 1B కానీ 2A కానీ 2B కానీ ఇదే రాయండి. ఓకే, గివెన్ దట్ జాగ్రత్తగా వినండి, సెషన్ సి స్టార్ట్ చేయండి, గివెన్ దట్ కంపల్సరీ రాయండి. ఓకే, అర్థమైంది కదా? మీకు సెషన్ ఏ రాయాలి, లేదు నేను సెషన్ ఏనే రాస్తాను అనుకున్నారనుకోండి, సపోజ్ అనుకుందాం. ఓకే, అప్పుడు సపోజ్ సెషన్ ఏ అని రాసి ఏం చేస్తున్నారంటే మీరు ఫస్ట్ రోమన్ నెంబర్ అవుతుంది కదా, ఫస్ట్ రోమన్ నెంబర్ సపోజ్ మీకు ఫస్ట్ ఇది రాదు అనుకుందాం, సెకండ్ది వస్తుంది అనుకుందాం, సెకండ్ది చేస్తారు. ఓకే, తర్వాత మళ్ళీ ఫోర్త్ది చేస్తారు. అట్లా వచ్చిందంటే లైన్గా ఈ నెంబర్స్ వేయకుండా మీరేం చేస్తున్నారంటే నేను ఒక ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఫస్ట్ అని రాస్తారు, మీరు సెకండ్ నెంబర్ వేస్తారు, అండ్ నెంబర్స్ అన్ని మారిపోతాయి. వాళ్ళు అప్పుడు మనం కరెక్షన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చిన షీట్ ఇస్తారు కదా, దానికి దీనికి ఆన్సర్ టాలీ అవ్వదు. అసలు మీరు చేసినంత కరెక్టే అయిపోయినా ఈ నెంబర్ డిఫరెంట్ రావడం వల్ల అక్కడ మనకి మార్క్స్ తగ్గిపోతాయి. తగ్గితే తగ్గొచ్చు, లేకపోతే ఇంకా మార్క్స్ తీసేయచ్చు. ఇవ్వట్లేదు, ఇప్పుడు ఏదని వస్తుంది అనమాట, ఏదని చెప్తున్నారు. ఓకే, కాబట్టి మీరు అట్లా మిస్టేక్స్ చేయొద్దు. కరెక్ట్గా క్వశ్చన్ నెంబర్ ఏది క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ కరెక్ట్గా రాయండి. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇది మనకి కరెక్ట్గా 10 క్వశ్చన్స్లో మనకి ఏదో క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు కదా అనుకుందాం. సపోజ్ గెస్ట్ చేయొచ్చు, ఆ టెన్షన్లో క్వశ్చన్ పేపర్ చూడగానే నాకు 10 రాకపోవచ్చు అనుకుందాం. ఓకే, అందువల్ల మీరేం చేస్తారంటే సెషన్ ఏ అప్పుడే స్టార్ట్ చేయొద్దు, ఫస్ట్ సెషన్ సి స్టార్ట్ చేస్తే, ఎందుకంటే మీకు తెలిసిన దీంట్లో 6 ఉంటాయి కదా, కాబట్టి హ్యాపీగా ఇది కంప్లీట్ చేసేసుకోండి. తర్వాత సెషన్ బి రాయండి, తర్వాత సెషన్ బి అని పెట్టి, ఓకే, సెషన్ బి అని పెట్టి ఇది స్టార్ట్ చేయండి. తర్వాత సెషన్ ఏ అని రండి. అప్పుడు మీకు అప్పటికి అన్నీ అయిపోతాయి కాబట్టి టెన్షన్ ఉండదు, ఇక్కడ హ్యాపీగా ఆలోచిస్తూ చేయొచ్చు. లాస్ట్లో ఎనీ 2 మార్క్స్. అర్థమైందా? ఓకే, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చూడండి, మీకు 2 మార్క్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, 15 క్వశ్చన్స్ వస్తున్నాయి హ్యాపీగా, ప్రతి దాంట్లో చాయిస్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ వాళ్ళకి నిజంగా అసలు ఎంత చాయిస్ అంటే 75కి హ్యాపీగా, 75కి ఈజీగా, అసలు మీరు చాలా అనమాట. ఎంత అంటే అసలు లాస్ట్ 1 వీక్ చూసుకున్న వాళ్ళు కూడా ఈజీగా 70 అబోవ్ తెచ్చేసుకోవచ్చు అనమాట, అంత ఇదిగా. ఓకే, సరే మన విషయానికి వద్దాం. 15 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు రాయాల్సింది అక్కడ టెస్ట్ 10 క్వశ్చన్సే, రైట్? ఓకే, ఇప్పుడు దాకా మీరు వీడియో కరెక్ట్గా విన్నారు కదా. సరే, అయితే వినండి, నేనేం చెప్పాను, 10 క్వశ్చన్స్కి ఎక్స్ట్రా రాయండి బాబు, ఎక్స్ట్రా రాయండి. ఎందుకంటే వాళ్ళ మార్క్స్ సపోజ్ ఇక్కడ మనకి ఏమైనా ఇక్కడ తగ్గితే మార్క్స్ ఏమైనా రాంగ్ చేసే ఉంటాం కదా, చేయకుండా ఎందుకు ఉంటాం, రైట్? కాబట్టి కొంచెం మన మిస్టేక్స్ వస్తాయి అనుకోపోయిన రాస్తే ఏమవుతుంది, టైం ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఏం చెప్తున్నాను ఏంటంటే 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. 2 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ సెషన్స్ స్టార్ట్ చేయండి. అక్కడ చెప్పాను కదా 10 క్వశ్చన్స్ మీరు జస్ట్ 6 క్వశ్చన్స్ రాస్తారు. ఫస్ట్ 6 క్వశ్చన్స్ అయితే రాసేయండి సెషన్ సిలో. ఓకే, 35 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, ఒకటి చాయిస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అట్లాగే 6 క్వశ్చన్స్ మీరు 20 మార్క్స్కి రాస్తున్నారు, రైట్? 4 మార్క్ క్వశ్చన్స్ ఇవేంటివి, ఇవి 4 మార్క్ క్వశ్చన్స్. సరే, ఇవి 4 మార్క్ క్వశ్చన్స్, ఇవి 7 మార్క్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను 12 క్వశ్చన్స్ రాయమంటున్నాను కదా, అప్పుడు మనకి ఇక్కడ 20 మార్క్స్, రైట్? ఓవరాల్గా 75 మార్క్స్ వస్తాయి. ఓకే, అర్థమైంది కదా? మీరు ఎక్స్ట్రా రాయండి. ఓకే, మీరు బాగా ప్రాక్టీస్ చేసారు, ఎలాగో ఫుల్ చాయిస్ ఉంది కాబట్టి మనకి ఏదో ఒకటి కాదు. మీ సపోజ్ ఇప్పుడు దాకా ప్రిపేర్ అవ్వలేదు అనుకుందాం, కానీ ఇంకా టైం ఉంది, హ్యాపీగా చాలా అంటే 30% రిడక్షన్ ఇచ్చి కూడా సిలబస్లో ఇంత చాయిస్ ఇచ్చారంటే అసలు నిజంగా గ్రేట్ అనమాట గవర్నమెంట్. ఓకే, ఇంత ఈజీగా ఇచ్చారు కాబట్టి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మార్జిన్స్ అయితే కొట్టండి నీట్గా. అండ్ నెక్స్ట్ ఏంటంటే
మీరు ఇట్లా ఏమైనా సర్కిల్స్ డ్రా చేసినప్పుడు సెకండ్ ఇయర్స్ వాళ్ళకి మీరు పెన్సిల్తో డ్రా చేయండి, నీట్గా కొంచెం రాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ రాసినప్పుడు ఏంటంటే ఓకే మార్జిన్స్ కొట్టమన్నాను కదా, మార్జిన్స్ కొట్టండి. ఓకే, ఫార్ములా రాసినప్పుడు మాత్రం దీనికి ఒకటి ఏం చేస్తారంటే ఒక బాక్స్ కొట్టండి ఇట్లాగా. ఓకే, ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి లైక్ దట్ రాసి కంటిన్యూ చేసేయండి. ఓకే, మరీ ఎండింగ్ వరకు రాయొద్దు, కొంచెం స్పేస్ ఇవ్వండి. ఎందుకంటే మనకి మొత్తం పేపర్స్ పెళ్లి పేపర్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతాయి కదా, పేపర్స్ కడతారు కాబట్టి కింద వరకు రాయొద్దు. ఓకే, ఇక్కడ దాకా రాయొద్దు. ఓకే, మార్జిన్ కొడతారు నీట్గా. ఓకే, ఈక్వల్ టు అయితే పెట్టండి, ఎందుకంటే కంటిన్యూషన్ స్టెప్స్ కాబట్టి ఈక్వల్ టు పెట్టండి. గివెన్ దట్ రాయండి. ఓకే, లాస్ట్లో హెన్స్ ప్రూవ్డ్ రాయండి. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా రాయండి. ఓకే, సరే, నా బాధ అర్థమైంది కదా, మీరు ఇంకా మంచిగా రాస్తారని నేను నా ఉద్దేశం చెప్తున్నాను. మా దృష్టిలో మీకు 75 రావాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ షేర్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్.